గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ ముదురుతున్న పవన్ సనాతనం అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున బ్యానర్ ఐటములతో మాట్లాడుకునే పరిస్థితి. బక్రీద్తో గోవల్ లింకు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని ఆయన మాట్లాడడం, హెచ్చరించడం. ఇప్పుడు మీరు చూసారా ఎప్పుడన్నా సీనియర్ జర్నలిస్ట్గా ఒక పండుగ జరుగుతుంటే ఇంకో మతానికి ఇది ఒక మతం పండుగ జరుగుతుంటే ఇంకో మతం యొక్క విశ్వాసాన్ని దాన్ని ముడిపెట్టేసి మాట్లాడడం. అందులో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఏది అంతకుముందు అన్ని మతాలు ఒకటే ఇవన్నీ కానీ పదే పదే చెప్పిన వ్యక్తి, ఆయన ట్వీట్ చూడండి. ఆయన సనాతనం బాగా ముదురుతున్నట్టుంది. రాజును మించిన రాజభక్తిలాగా, మోదీని మించిన సనాతనవాదిలాగా పవన్ కళ్యాణ్ గారు మారిపోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ట్వీట్ కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి ట్వీట్. చంద్రబాబు కానీ ఎవరు ఇవ్వలేదు. ఇంకొక మాట ఏంటంటే ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కర్ణాటకలో బజరంగ దళ వాళ్ళు ఇచ్చారు, ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇచ్చారు. బజరంగ దళ అంటే సరే, పవన్ కళ్యాణ్ ఏమంటారు? గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనది, అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవు. ఓకే, గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి. బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగచాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉంది అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటండి? బక్రీద్ ఏంటి బక్రీద్కు వ్యతిరేకంగా? ఇది ఆల్మోస్ట్ బక్రీద్ మీద సందేహాలు వెలిబుచ్చేటటువంటి వ్యాఖ్య కదా. మరి చంద్రబాబు గారు ఎంతో అనుభవజ్ఞుడు, ఎన్నోసార్లు ఇవన్నీ చేశారు. బక్రీద్ ఒకవేళ మీరు జాతికి, ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఇది లేదు, దొంగచాటుగా తరలిస్తారని ఢిల్లీ ప్రభుత్వం దీని మీద ఉత్తర్వు ఇచ్చింది. ఇదే అంటున్నా నేను, ముదిరింది అని. నేను ఇంకా మీకు 4 రెఫరెన్స్లు ఇస్తా. ఇదే రోజు సుప్రీంకోర్టు మహారాష్ట్రలో విశాల్ పహాడ్ అనేటటువంటి ఒక పెద్ద కోట బయట జంతు బలి ఏది అక్కడ లాంఛనంగా దేవుడి ముందు ఇది ఇస్తుంటారు, దీన్ని ఆపాలి తక్షణం అని ఒకడు పిటిషన్ వేసాడు. హైకోర్టు న్యాయమూర్తి కరోల్ అనే ఆయన త్రిపుర నుంచి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏమంత అర్జెంట్ ఏం లేదు, నువ్వు అంత గొంప మునిగిపోయినట్టు రావాల్సిన అవసరం లేదు, చాలా పురాతన స్థలాల్లో చాలా జరుగుతుంటాయి, వాటన్నిటి మీద ఈ రోజు పిల్ తీసుకొని చేయాల్సినంత అవసరం లేదు. నేను త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒక తీర్పు ఇచ్చాను వీటన్నిటిని నిషేధిస్తూ. ఆ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఇప్పుడు నేను సుప్రీంకోర్టుకు వచ్చాను, తర్వాత విచారిద్దాము అని. అంటే నేను చెప్తుంది భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి వైఖరి ఇది. ఓకే, అదే ఇక్కడ జరుగుతాయి అవి ఇవి అని చెప్తే, ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే రెఫ్యూజ్డ్ అన్ అర్జెంట్ హియరింగ్ ఫర్ ఎ పిటిషన్ ఫైల్డ్ అగైనెస్ట్ బాంబే హైకోర్టు. అంతకుముందు బాంబే హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. బాంబే హైకోర్టు అనుమతిని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది న్యాయానికి ఎంత దూరంగా ఉంది అన్నదానికి నేను చిన్న ఉదాహరణగా చెప్తున్నా. ఢిల్లీ గవర్నమెంట్ ఇష్యూస్ అడ్వైజరీ అగెనెస్ట్ ఇల్లీగల్ కిల్లింగ్ సాక్రిఫైజెస్ ఆఫ్ కౌస్ క్యామెల్స్ డ్యూరింగ్ బక్రీద్. సో ఇల్లీగల్గా చేయకూడదు అని చెప్పి ఢిల్లీ గవర్నమెంటు ఆ భాషలో చెప్పింది. ఇంకా బజరంగ దళ ఏమో ఒక పెద్ద హెచ్చరిక చేసింది. ఇది వెంటనే ఆపాలి. ఇవన్నీ దేనికి దారి తీస్తాయండి? అటు ఇటు తిరిగి పండగలు నమ్మకాలు అవన్నీ వచ్చినప్పుడు ప్రతిదాని, ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో మనం గతంలో చూసాం, అది అక్కడికి వెళ్ళి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నవి. కాబట్టి మత సామరస్యం పెంచాల్సిన చోట జంతు బలి అనేది మంచిది కాదు. అది తింటాం కదా, మేము తినేది అక్కడ ఇస్తామని కొంతమంది అంటారు. అది ఒక రకరకాలు. ఉదాహరణకు మాంసాహారం శాకాహారం మీదే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శాకాహారమే గొప్పది, మాంసాహారం కాదంటే ఈ దేశంలో 190% మంది తింటారు. కాబట్టి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బక్రీద్ సందర్భంలో కొందరు దొంగచాటుగా తరలిస్తారు అని అన్యాపదేశంగా ఆ మతానికి సంబంధించిన వాళ్ళను ఉద్దేశిస్తున్నట్టుగా చెప్పడం సరైనటువంటిది కాదు. దీన్ని బహుశా ఇలాంటి అధికారిక ట్వీట్లు తీసేస్తే మంచిది. రెండవది, ఉత్తర్వు ఆయన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పర్యావరణ మంత్రి అని అంటారు. మరి ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చినట్టు చంద్రబాబు గవర్నమెంట్ కూడా ఒక ఉత్తర్వు ఇచ్చి ఉండొచ్చు కదా, ఒక అధికారికంగా. మరి ఇవ్వలేదా? అంటే ఒప్పుకోలేదా? చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఈ సనాతనం ఇంకా మరీ ఎక్కువైపోయి, సనాతనం వర్కౌట్ కాదండి.
పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక పునాది, ఆయన మీద నటుడుగా ఉన్న అభిమానం, లేకపోతే మెగా ఫ్యామిలీ అభిమానం, ఇలాంటివి పవన్ కలిసి వస్తాయేమో. కానీ మోదీని మించిపోయి బహిరంగ దళాలే ఇవి మాట్లాడతారు. ఈవెన్ మన బీజేపీ నాయకులు కూడా సగం మందే మాట్లాడతారు, సగం మంది విషయాలు జోలికి పోరు. అటువంటిది పని కట్టుకొని ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు లేకపోతే ఇంకోటి, అది కాదు ఇక్కడ సమస్య. సో నేను సుప్రీంకోర్టు పొజిషన్ కూడా చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ విత్ అసలు సుప్రీంకోర్టు రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ ది పిల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం సుప్రీంకోర్టు చేసింది పొరపాటే. ఎందుకంటే వాళ్ళు వెంటనే దాన్ని ఆపడానికి ఉత్తర్వులు ఇచ్చి ఉండాలి. అది వాళ్ళేమి ఇవ్వలేదే. ఎందుకు ఇటువంటివి చేయాల్సి వస్తుంది? ఇది పవన్ కళ్యాణ్ యొక్క విధానమా లేకపోతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క విధానమా? అదే అయితే ప్రతి చోట కలెక్టర్లు ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా? ఢిల్లీ ప్రభుత్వము ఇంకా ఒకటి 2 ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఎక్కువ ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు, బీజేపీ పాలించేవి కూడా. కాబట్టి ఇక్కడేదో గోవులను పూజించండి, దానికేమీ ఆ అమ్మ ఆ ఆవు అని దానికేమి ఇబ్బంది లేదు. మరి ఇదే తిరుపతిలో గోవులకు ఏదో ఇబ్బంది వచ్చిందని ఆందోళన వచ్చినప్పుడు కొన్ని రోజుల కిందట ఎట్లా అది రాజకీయంగా డివైడ్ అయిపోయింది. సో గోవులను రాజకీయ పావులుగా చేసుకోవడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. అది కూడా ఒక మతం యొక్క పండుగ సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఇటువంటిది ఇవ్వటం మటుకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటివి ఒక మతం ఉన్నప్పుడు ఇంకో మతం గురించి మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది. సో జాగ్రత్తగా ఉంటుంది, అది వేరే సమస్య. సార్, ఏపీలో సర్వేల వారు మీడియా ఫైట్ వ్యతిరేకత పెరిగిందా?